రజనీకాంత్, ధనుష్ ఇద్దరు ఒకే ట్రాక్ లో నడుస్తున్నారు. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి దర్శకులను మార్చేస్తున్నారు. తలైవా 173కి సుందర్ సి క్విట్ అయి సిబి చక్రవర్తి వచ్చాడు. ఇప్పుడు అతడికి కూడా హ్యాండ్ ఇచ్చారట మేకర్స్. ఇటు ధనుష్ తన 56th మూవీకి దర్శకుడినే కాదు, ఏకంగా ప్రాజెక్టే చేంజ్ చేసేశాడు. రజనీకి తగ్గట్టు స్టోరీలు నెరేట్ చేయడంలో డైరెక్టర్స్ ఫెయిల్ అవుతున్నారో, లేక తన అంచనాలకు అందుకునే స్క్రిప్ట్ తీసుకురావట్లేదో గానీ తలైవా సినిమాలకు దర్శకుల కొరత మొదలైంది. తనకు స్టోరీ నచ్చకపోతే మొహమాటం లేకుండా నో చెప్పేస్తున్నారు సూపర్ స్టార్. తలైవార్ 173 విషయంలో ఇదే జరుగుతోంది. ఎన్నో అంచనాలతో వచ్చిన కూలీ గట్టి దెబ్బేయడంతో లోకేష్ కనకరాజ్కు మరో ఛాన్స్ ఇవ్వలేదు రజనీకాంత్. సుందర్ సిని సెట్ చేశాడు ప్రొడ్యూసర్ కమల్ హాసన్. హారర్ స్టోరీ నెరేట్ చేయడంతో ఈ కథ తనకు సెట్ కాదని తలైవా తిరస్కరించారు. తలైవార్ 173 డీల్ చేసే గోల్డెన్ ఆఫర్ యంగ్ ఫిల్మ్ మేకర్ డాన్ ఫేమ్ సిబి చక్రవర్తికి దక్కింది. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లాలనుకుంటున్న టైంలో ఓల్డ్ ఇష్యూ సిబి మెడకు చుట్టుకుంది. నానితో మూవీ చేసేందుకు అడ్వాన్స్ తీసుకున్నాడు సిబి, కానీ ఆ సినిమా వర్కౌట్ కాలేదు. అయితే తలైవార్ 173లో టాలీవుడ్ నిర్మాణ సంస్థ షేర్ అడగడంతోనే ఈ తలనొప్పులు నాకెందుకని పక్కన పెట్టేశాడట ప్రొడ్యూసర్ కమల్. మరోవైపు ఫైనల్ స్క్రిప్ట్ నచ్చకే రజనీ నో చెప్పాడని టాక్. డ్రాగన్ ఫేమ్ అశ్వత్ మారిముత్తు చెంతకు ప్రాజెక్ట్ చేరిందని వినికిడి. ఈ రూమర్స్ ని నిజం చేస్తూ డైరెక్టర్ బర్త్డేకు స్పెషల్ వీడియో చేసి విషెస్ చేసింది నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్. ధనుష్ స్టార్ దర్శకులను లాక్ చేసేస్తాడు, కానీ అవి ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేని సిచ్యువేషన్. ఇళయరాజా, అబ్దుల్ కలాం బయోపిక్స్ గురించి నో అప్డేట్. మారి సెల్వరాజ్ ప్రాజెక్ట్ ది కూడా సేమ్ సిచ్యువేషన్. ధనుష్ 56 గా అనౌన్స్ చేశారు, కానీ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. మారి సెల్వరాజ్ ప్రాజెక్ట్ పూర్తిగా క్యాన్సిల్ కాలేదు. ధనుష్ బిజీ షెడ్యూల్, స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాకపోవడంతో ప్రస్తుతానికి పోస్ట్ పోన్ అయింది. ప్రెజెంట్ ధనుష్ 56 ని D56 గా తమిళరసన్ పచ్చముత్తుతో చేస్తున్నాడు.